హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ప్రార్థనా దినం, ఉపవాస దినం, దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞతలు. కొద్ది సమయం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. ఆరాధన పాటల ద్వారా ప్రారంభించుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఎత్తించావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. నా తండ్రి నీకే ఆరాధన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట ద్వారా స్వరమెత్తి దేవుని మహిమపరుద్దాం. దేవుని ప్రార్థనా దినం, ఉపవాస దినం, దేవుని మనపూర్వకంగా ఆరాధన పూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో ఆడబడుతున్న నా యేసయ్యా నీకే ఆరాధన ఆనందమే పరవశమే పెంచిన ప్రతీక్షణం ఆనందమే నాలో పరవశమే స్తుతించిన ప్రతీక్షణం మధుర స్వరముల గానాలతో దూతల గళములతో ఆడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన హరి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గంలో నడిపిన ముందు నడచిన వీరుడా జయ సంకేతమా హరి త్రోవలోనే నడచిన మెరుగని మార్గం నన్ను నడిపిన ముందు నడచిన జయ వీరుడా జయ సంకేతమా నీవే నాందము నీవే నారము నీవే నానందము నీవే నాదారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే పరిపూర్ణమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక ధైర్యము నీవేగా నీవే నా నిశ్చయము నీవే నా జయ గీతము నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడాలన్న మాటలు పరిశుద్ధ గ్రంథం తీద్దాం, చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక తీద్దాం. పన్నెండవ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. The scripture portion for this hour of meditation is from Hebrews 12th chapter 9th verse. మరియు
శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరు, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలనను గదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో జ్ఞానమును ఆశీర్వాదమును మనకు అనుగ్రహించే రీతిగా ఆశీర్వదింపబడుగాక. ఆమేన్. తొల్లంచి కళ్ళు మూసుకున్నాం. పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. జీవం ముద్రింపదగ రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. అదే రీతిగా గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు మనల్ని సంరక్షించి శైవ సంఖ్యలో చేర్చాడు. అందును బట్టి చేసిన మేళ్లను బట్టి మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లుతాం. హల్లెలూయా. నీవే నా రాజు, నీవే నా ప్రభుడవు, నీవే నా రాజు, నీవే నా ప్రభుడవు, నీవే నా దేవుడవు, నీవే నా రాజు, నీవే నా ప్రభుడవు, నీవే నా రాజు, నీవే నా ప్రభుడవు, నీవే నా దేవుడవు. యేసయ్యా 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 భూమిపైన పశువులు నీవే, భూమిపైన పంటలు నీవే, సముద్రము జీవులు నీవే, అవి నీవే. భూమిపైన పశువులు నీవే, భూమిపైన పంటలు నీవే, సముద్రము జీవులు నీవే, అవి నీవే. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, 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 అర్పింతును యేసయ్యా. యేసయ్యా 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 నీవే నా రాజుడవు, నీవే నా ప్రభుడవు, నీవే నా రాజు, నీవే నా ప్రభుడవు, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు. నాయనా తండ్రి, నీ వాక్యంతో అందరితో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని ఆశీర్వదించి వృద్ధిలోకి తెచ్చి ఆత్మగా ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన నీ వాక్యం భయభక్తులు నాయన ప్రార్థన చేత మేము ఆవరింపబడకున్నట్లు ఎవరైతే నాయన తండ్రి దుష్టుని క్రియలు చేయించున్నారు, దుష్టుని నాయన మీరు జయించండి నాయన. మీ కృపలో నాయన నీ వాక్యమును నాయన జీవాహారం విత్తబడుచుండగా ప్రభువా నాయన నిన్ను ప్రచురించడానికి, నిన్ను గణపరచడానికి నాయన మాకు మేలు కలుగు
చేయి దేవుడు అని నమ్ముచు వాక్కు చేత ప్రభువా నీ జీవం దాసుని నీ ఆత్మ శిలువ చాటున నడిపింపు చేత మరుగుపరుచుకొని నేను నీ మీరు నోటి దర్శించు దూరగా Yes, వాడుకోమని Lord. కోరుచు మీరే మాతో మాట్లాడే మహిమ దేవుడు నీవైన స్వస్థ వందనాలు దీవించు ప్రతి విధమైన నాయన Yes, Lord. కష్టము నష్టము స్తోత్రం నాయన మీరు మా Yes, పక్షమున Lord. జీవిస్తున్నందుకు మహిమ కలుగును వందనాలు గాక. చెల్లిస్తున్నాను స్తోత్రం ప్రభువా మేలు Yes, చేయండి Lord. మీ కృపలో భద్రపరచుకొని కోరుచు Lord. యేసు Hallelujah. నామములో స్తోత్రం. ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. చేతులు ఎత్తి చెప్దాం ఆమేన్. ఆమేన్. ప్రార్థన దినం ఉపవాస దినం. ఎబ్రీ గ్రంథకర్త ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఏంటి అన్నది ఈ ఎబ్రీ పత్రిక 9వ వచనంలోని 12వ అధ్యాయం 9వ వచనంలోని మాట చాలా విలువైన మాట. ఈ మాట మనము గమనిద్దాం. ఈ ప్రార్థన దినము దేవుని ఆత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది అన్నది మనం గమనించాలి. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. ప్రశ్న ఇది. ఆత్మలకు తండ్రి. ఇక్కడ మనం గమనించాలి, శరీర ఆత్మలకు తండ్రి. శరీరం కూడా ఇక్కడ మనము గమనించాలి. అందుకనే ఒక మాట తెలియచేస్తున్నాడు. తండ్రి అన్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ మాట తండ్రి అన్నది మనము ఫిజికల్గా స్పిరిచువల్గా చూస్తున్నాం. నీవు మనవి చేస్తున్నది కూడా, ప్రార్థన చేస్తున్నది కూడా పరలోకమందున్న మా తండ్రి అని. ఆ తండ్రికి నీవు ఎంత లోబడి ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం కానీ లోబడకుండా ప్రార్థన చేస్తున్నామా? బ్రతుకుతున్నాము కదా అని ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ ఎలా బ్రతకాలి అన్నది మనము అవగాహన కలిగి ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఎలా బ్రతకాలి అన్నది ఇక్కడ ఒకసారి గ్రంథకర్త మనకు హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. ఆ మాటలు చాలా గొప్ప మాటలు తెలియచేస్తున్నాడు. ఈ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలను మనము ఆ దృక్పథంలో, ఆ కోణంలో మనము ఆలోచించి ఉండం, కానీ ఆలోచించాలి. శరీర సంబంధమైన విషయాలేంటి, ఆత్మ సంబంధమైన విషయాలేంటి. మనము ఈ 9వ వచనంలో మనం గాన గమనిస్తే గాన హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. వారు ఏ విషయాల్లో అయితే మనల్ని కరెక్షన్ చేస్తుంటారో వారికి మనం భయభక్తులు కలిగి ఉంటాము. కరెక్షన్స్ ఎందుకు చేస్తారంటే భయభక్తుల్లో నుంచి తప్పిపోకుండా ఉండాలి అని. ఆ కరెక్షన్ ఎందుకు అంటే భయభక్తుల్లో ఉండటానికి. కనుక శరీర సంబంధమైన తల్లిదండ్రులే ఈ విధంగా నిన్ను భయభక్తుల్లో ఉంచడానికి కరెక్షన్ చేసినప్పుడు, ఆత్మ సంబంధమైన తండ్రి అయిన దేవుడు ఇంకెంత కరెక్షన్ చేయాలి, ఎందుకు కరెక్షన్ చేస్తాడు అన్న మాటకు ఈ ప్రశ్నలో జవాబు ఇచ్చాడు. బ్రతకవలను గదా, లోబడి బ్రతకవలను. నువ్వు బ్రతకాలి అంటే దేవునికి లోబడాలి. బ్రతకడం ఎలా బ్రతకాలి అన్న మాట మనం గ్రహించగలిగితే చాలా మేలు. ఈ ప్రార్థన శరీరానుసారంగా బ్రతికితే లోబడటము అన్నది ఏమి తెలియదు. శరీరం ఎప్పుడు లోబడదు. కానీ లోబడేది ఏంటిది అంటే ఆత్మ దేవునికి లోబడుతుంది. కనుక ఆత్మానుసారమైన తండ్రి మనకు ఉన్నాడు. ఆ పరలోకమందున్న మా తండ్రి అన్న ఈ ప్రార్థన అంశంలో మనము గుర్తు చేసుకుంటాం. ఎందుకు లోబడాలి ఆ తండ్రికి, పరలోకమందున్న తండ్రికి అంటే ఇక్కడ మనం గమనించాలి. ఎంత అద్భుతమైన ఆత్మ సత్యాలను తెలియచేస్తున్నాడంటే, మొదటి వచనంలో ఒక సమూహం ఉంది. సమాజం యొక్క సమూహాలు దండిగా చూస్తుంటాం. ఈ మధ్యలో సమూహంగా చాలా గుంపులుగా మనుషులు తండోపతండాలు అంటాం మనం, అట్లా బయలుదేరుతున్నారు. కానీ అది వాస్తవముగా మనం గమనిస్తే దేవుడుగా కలిగిన జనులు
యెహోవా ఉన్నతమైన దేవునిగా కలిగిన జనులు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 33వ కీర్తనలో ఈ మాట తెలియచేయబడుతుంది. కానీ మనం గమనిస్తున్న కృత నిబంధనలోని మాట, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అంటున్నాడు. ఎందుకు ఆ తండ్రికి, పరమ తండ్రికి మనం ఇంకా ఎక్కువగా లోబడి బ్రతకాలి అంటే, మనము ఒక సాక్షి సమూహము, మన గురించి ఒక సాక్ష్యం ఇచ్చే సమూహము ఉంది. అది మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నది అంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, ఇక్కడ 2వ వచనంలో నువ్వు ఆ యొక్క లోబడుట అన్నది ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే, పాపమును విడిచిపెట్టినప్పుడు లోబడే స్వభావం ఏర్పడుతుంది. నువ్వు లోబడే స్వభావము ఏర్పడింది అంటేనే నీకు విశ్వాసము అన్న ఆ యొక్క ప్రారంభం, విశ్వాసం యొక్క ప్రారంభం అది మొదలవుతుంది. అందుకని ఇక్కడ రాసిన మాట, 2వ మాట మనం గమనిస్తే, విడిచిపెట్టాల్సింది పాపము మొదటి మాట, నీలో ఏర్పడాల్సింది విశ్వాసము రెండవ మాట. ఆ మాట ఇక్కడ తెలియచేస్తున్నాడు. విశ్వాసమున కర్తయు దాని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు, అంటే విశ్వాసము కొనసాగింపబడాలి. విశ్వాసంలో మనము పరిపూర్ణత, సంపూర్ణత ఏర్పడాలి, పరిపక్వంలోకి రావాలి అంటే నువ్వు యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి. ఎలా చూడాలి? ఆ దేవుణ్ణి ఎలా చూడాలి అంటే, మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఇక్కడ ఇంక్లూడింగ్ ఆయన హిమ్సెల్ఫ్ అది చెప్తూ ఉన్నాడు. అంటే ఎవరైనా కానీ ఓపికతో పరిగెత్తాలి అంటున్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఈ పరుగు అన్నది ఒక క్వాలిటీ, ఒక క్యారెక్టరిస్టిక్ అనేది ఉండాలి అని తెలియచేస్తుంది. ఎలాంటి క్యారెక్టరిస్టిక్ ఉండాలి అంటే, ఓపిక ఉండాలి. అది ఎలాంటి ఓపిక అంటే, పందెములో నువ్వు గెలవగలిగిన ఓపిక ఉండాలి. జీవిత పందెము ఇది. శరీరంతోని పోరాడుతున్నావా, ఆత్మతో పోరాడుతున్నావా, ఆత్మను గెలిపిస్తున్నామా, శరీరాన్ని గెలిపిస్తున్నామా అన్న ఈ పందెంలో, జీవిత పందెంలో మన ఎదుట ఉంచబడిన పందెము శరీరం ఇచ్చింది. కానీ అందులో ఆత్మ నివాసం చేయగలిగిన, ఆత్మను నెరవేర్చుతున్నా, కొనసాగిస్తున్నా ఆ మార్గంలో నువ్వు ఎవరిని చూసి నడుస్తున్నావు? ఫిజికల్ థింగ్స్ని చూసి, ఫిజికల్ ఫిట్నెస్ను చూసి నడుస్తున్నావా, లేకుంటే స్పిరిచువల్గా దేవుణ్ణి చూస్తున్నావా, స్పిరిచువల్ ఫిట్నెస్తో నడుస్తున్నావా? చాలా ప్రాముఖ్యమైనది ఇది. శరీరము అంతలో కనపడే అంతలో మాయమైపోయే నీటి బుగ్గతో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆత్మ అంతలో కనపడే అంతలో మాయమైపోయే స్వభావం కాదు. నిన్ను ఒకసారి దర్శించినప్పుడు ఇది ఇంకా నీ జీవితం అంతటికి ఆల్ఫాయు ఒమేగాయు అన్న మాట నెరవేరిపోయింది. గమనించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం గ్రహించగలిగితే దేవునికి మహిమ. కనుక ఆయన వైపు, యేసు వైపు చూస్తున్నప్పుడు విశ్వాసము, అది ఫెయిత్ ఇన్ యాక్షన్లోకి మనకు వస్తుంది. అది అందుకనే అక్కడ రాయబడుతున్న మాట ఏంటిది అంటే, ఆ ఆచరణలోనికి రావాలి నీ విశ్వాసము. అది నిలదొక్కుకోగలగాలి. అదంటే నిలదొక్కుకోవడం అంటే ఏంటిది? ఓపిక కలిగి ఉంటే నువ్వు పందెంలో విజయం కలుగుతుంది. అలా నువ్వు పరిగెత్తాలి అంటే, అలా నువ్వు పార్టిసిపేట్ చేయాలి అన్న మాట తెలియచేస్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త ద్వారా. దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను
సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఇది ఇంపాసిబుల్, దీన్ని ఎవరు రీచ్ కాలేరు, ఇది చాలా కష్టము మనుషులకు అన్న మాటకు ఇక్కడ ఒక జవాబు. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఉంది అన్నది, నీకు స్పిరిచువల్ ఫిట్నెస్ను నువ్వు ఎలా పొందుకోవాలి అన్నదానికి కూడా జవాబు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే ఇక్కడ మనం గమనించాలి, నువ్వు క్షణికానందం చూస్తున్నావా, శరీరానందం చూస్తున్నావా, ఆత్మానందం చూస్తున్నావా, పరలోకంలోని నిత్య ఆనందమును చూస్తున్నావా అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైంది. అందుకు ఆనందం కొరకై నువ్వు ఏం చేస్తున్నావు? ప్రయాసపడి నీ జీవితాన్ని వ్యర్థం చేస్తున్నావా? ఆనందం కొరకై సహించి అన్న మాట, అక్కడ రాసిన మాట ఏంటిదంటే నిర్లక్ష్య పెట్టి. మనము ఏం చేస్తామంటే మంచి మాటలను నిర్లక్ష్యం చేస్తాం, సత్యమును నిర్లక్ష్యం చేస్తాం, దేవుని ఆత్మను, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉంటూ తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైయుండు అన్న ఆ ఆనందమును ఆయన పొందటానికి ఏం చేస్తున్నాడంటే అవమానమును నిర్లక్ష్య పెట్టి, యాక్చువల్గా ఇన్సల్ట్ చేస్తేనే మనకు చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తామంటే ఇంకా మనము మనుషులము అనేది మర్చిపోయి అద్భుతమైన శక్తులు, అద్భుతమైన తెలివితేటలు, అద్భుతమైన బలము మన లోపలికి వచ్చేసిందని అవమానింపబడ్డ స్థితిని జవాబు ఇవ్వాలన్న తొందర, ఆతృత, లేకుంటే బలహీనత భయంకరంగా వెంటాడుతుంటుంది ఆ మనుషులను. ఇది నా ఓపిక ఎందుకు ఉండాలి, నువ్వెందుకు సహించాలి అన్న మాట మనం గమనిస్తే, నీ ముందు ఒక పందెం ఉంది, దానికి నీవు ఓపికతో విశ్వాసంతో నువ్వు పాపమును విడిచిపెట్టి, ఇక్కడ పాపం ఏం చేస్తుందంటే నిన్ను విశ్వాసం నుంచి బయటకు వేసేస్తుంది, బలహీనపరుస్తుంది. నిన్ను ఆ బలమైన ఆత్మ సంబంధమైన జీవితంను బలహీనపరచటానికి మొట్టమొదటి కారణం పాపం. అది ఏ విధమైన కానీ నీ అవయవముల ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా కానీ, నీ చూపు ద్వారా కానీ, నీ క్రియల ద్వారా కానీ, నీ నడవడికల ద్వారా కానీ నీవు ఆ పాపము విషయంలో నువ్వు ఏదైనా అలక్ష్యంగా ఉంటే ఎంత భయంకరమైంది అంటే అది నిన్ను విశ్వాసంలో నుంచి, అంటే ఏంటిది, పరలోక నడిపింపు నుంచి నిన్ను బయటికి పారేస్తుంది, ఎత్తిపడేస్తుంది అన్నట్టుగా చెప్పాలి అంటే. కాబట్టి ఆ పందెంలో నువ్వు గెలవాలి అనుకుంటే నువ్వు పాపాన్ని ముందు బయటికి వేయాలి, పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ రాసిన మాటల్లో చాలా విపులంగా తెలియచేయబడుతుంది. పరిశుద్ధత లేనిది దేవుణ్ణి ఎవడు చూడలేడు. దేవుణ్ణి నువ్వు చూడాలనుకుంటున్నావా? వాక్యం చూస్తే చాలు, ప్రార్థన చూస్తే చాలు, మందిర ప్రవేశం చేసి స్తుతిస్తే చాలు అనుకుంటున్నావు. నీవు దేవుణ్ణి అలా చూస్తుండి సాటిస్ఫై అయిపోతున్నట్టున్నావు. కనుక ప్రియమైన దైవజనమా, ఆత్మ దేవునితో ముచ్చటించగలిగిన అనుభవము, ఆత్మ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి సంతోషపరిచి మహిమపరచగలిగిన ఆ నడిపింపు నువ్వు గ్రహించాలి. ఈ దినం దేవుడు కోరుకుంటున్నది ఏంటిది? నీవు అక్కడ దేవుడు నెరవేర్చిన పనిని, అక్కడ ఈ ప్రశ్నలో జవాబు ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తున్న మాట అది. సిలువను సహించి నీవు పందెంలో ఓపికతో విశ్వాసాన్ని నువ్వు సహించు, నీ విశ్వాసాన్ని నెరవేర్చు అన్నాడు. ఎందుకు అంటే దేవుని రాజ్య సింహాసనము ఎదుట నిలవదగిన అర్హత పొందుకోవటానికి దేవుడి దినము బ్రతకవలను కదా. తండ్రికి లోబడి బ్రతకవలను, పరిస్థితులకు లోబడి కాదు, అవసరతకు లోబడి కాదు, సహాయానికి లోబడి కాదు, భయానికి లోబడి కాదు, ప్రాణానికి భయపడి లోబడటం కాదు. ప్రియమైన దైవజన్మ, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక్కడ మనం ఇచ్చే వచనాలు గమనిస్తే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు.
ఎట్లుండాలి నీ పందెంలో పరుగు అంటే అలసట పడనట్టుగా ఉండాలి. అలసిపోకూడదు అంటున్నాడు. అలసిపోయినా కూడా అలసిపోయినాము అన్న ఆ థాట్ నీకు రాకూడదు అంటున్నాడు. రెండవది ఏంటంటే మీ ప్రాణములు విసుకకై ఉండినట్లు, అంటే ఇంకొక 2 క్యారెక్టరిస్టిక్స్ చెప్పాడు ఇక్కడ గ్రంథకర్త. నువ్వు బ్రతకాలి అంటే, పరలోకమందున్న మా తండ్రికి భయభక్తులతో నువ్వు బ్రతకాలి అంటే మరి ఒక 2 క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ చెప్పాడు. ఏంటివి అంటే ప్రాణము విసుకక, అంటే పరిస్థితులు ఏం చేస్తాయంటే ప్రాణాన్ని విసిగిస్తాయి. రెండవది ఏంటిది అంటే మనం పరిగెడుతున్న ఆ పరుగులో అలసిపోయిన ఇంకా కొంచెం రెస్ట్ తీసుకో అన్నట్టు ఉంటుంది. అలసట పడకయ్యో అంటున్నాడు, అంటే ఎనర్జెటిక్గా ఉండాలి అంటున్నాడు. కనుక దీనికి మళ్ళీ ఏం చేయాలి అంటే మళ్ళీ మొదట చెప్పిన విషయమే, పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి అన్న మాటకే ఇక్కడ వచ్చాడు. 3వ వచనంలోని మాట ఏంటి? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అంటే ఎంత భయంకరమైన ఆ పాపాత్ములు అన్న మాట మనం ఎందుకు అన్నాడు అంటే ఏంటంటే, ఇప్పుడు తప్పు చేసినని శిక్షిస్తే దానేమి పాపం అన్నారు, పాపాత్ములు అన్నారు. అమాయకులైన వారిని, అమాయకత్వంలో వారిని హింసించినప్పుడు, వారికి ఆ సంబంధం లేని విషయాల్లో వాళ్ళను ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే పాపాత్ములు అవుతున్నారు. అంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళను ఇక్కడ మనం గమనించాలి. గ్రంథకర్త చెప్తున్న ఒక ఎన్లైట్మెంట్ ఏంటి అంటే, పాపము పాపాత్ములు ఎప్పుడు అవుతున్నారంటే అక్కడ అన్యాయముగా అమాయకుల విషయంలో జోలికి పోయినప్పుడు, వాళ్ళకు సంబంధం లేని విషయాల్లో వాళ్ళను ఇన్వాల్వ్ చేయటం వల్ల. ఇప్పుడు మన హద్దు ఎంత ఉంటుంది అంటే మన వరకు ఉంటుంది. మన హద్దు దాటి ఇంకొకరి హద్దుల్లోకి మనం వెళ్తున్నాము అంటే ఏంది? హద్దు మీరటం అన్నట్టు. అంటే నువ్వు పాపము జోలికి, పాప హద్దుల్లోకి నువ్వు అడుగు పెడుతున్నావు అంటే ఫోర్సిబుల్ ఇంటర్ఫియరెన్స్ అన్నమాట ఇది. అంటే ఎంత పాపానికి ఒడిగట్టుతున్నారు అంటే అంత పాపాన్ని వాళ్ళు కూడబెట్టుకుంటున్నట్టు. ఏంటి అంటే సంబంధం లేని వాటిలో వారిని హింసించడం కానీ, వారిని దూషించడం కానీ, వారిని వ్యతిరేకించడం కానీ చేస్తున్నారు. అయినా కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు తన లక్ష్యము ఏంటి? ఆయన నెరవేర్పు మీద ఆయన లక్ష్యము ఉంచాడు. అందుకని అక్కడ ఏమంటున్నాడు? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారము అని ఏం చేస్తున్నారంటే, నువ్వు ఇక్కడ రాసిన మాట ఏంటి అంటే, ఆయనను ఎందుకు తిరస్కరించారు ప్రభువైన యేసుక్రీస్తు అంటే, నువ్వు ఆ దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నావు, లేకుంటే నువ్వు మత దూషణ చేస్తున్నావు అన్న మాటను కూడా ఇక్కడ మనము గమనించాలి. కానీ ఇక్కడ ప్రియమైన దైవజనమ, దేవుని యొక్క ఆ అనుభవపూర్వకమైన పాప క్షమాపణ నిమిత్తము ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన ఏం చెప్తున్నాడంటే, క్షమించాలి, ప్రేమించాలి, నీవు వారి ఎడల కనికరము చూపాలి అన్న మాట చెప్పాడు. అవి వాళ్ళకు తిరస్కారం అయిపోయాయి, మనస్తిరస్కారం అయిపోయాయి. ఏంటి అంటే వాళ్ళు అప్పుడున్న స్వభావం ఏంటిదంటే, క్రీస్తు సుంకరి యొక్క మాటలు, సుంకపు మెట్ట దగ్గర చెప్తున్న మాటలు మనం గాన గమనిస్తే, నువ్వు ఎవరి దగ్గర ఎంత దోచుకున్నావో అంత తిరిగి వాళ్ళకు ఇంకా అధికమైన రెట్లో వాళ్ళకి ఇచ్చే నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఇక్కడ గమనిస్తే దేవుడు మోసాన్ని, లేకుంటే పాపాన్ని, లేకుంటే మనుషులను హింసించే విధానాన్ని ఇక్కడ సహించడు అన్నమాట మనం గమనించాలి. అప్పుడు ఏమైంది? ఆ సుంకపు మెట్ట దగ్గర సుంకపు వసూలు చేస్తున్న ఆ మనిషి యొక్క మనస్సును తెరిచాడు. శరీర సంబంధమైన సంపాదనలో నుంచి
ఆత్మ సంబంధమైన దేవుని ఆశీర్వాదములలో దేవుని కొరకు వెంబడించే నడిపింపులోకి, ఆశీర్వాదకరమైన నడిపింపులోనికి తీసుకొని రాబడ్డాడు. కాబట్టి ఇక్కడ మనము గమనించాలి, పాపము విడిచిపెట్టటము చాలా బాధ కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి. కానీ విడిచిపెడితే వాళ్ళు పాపాత్ములు అన్న ఆ అంశంలోంచి బయటపడతారనేది వాళ్ళు మర్చిపోతున్నారు. అది ఏమి అక్కడి నుంచి వాళ్ళకు ఇప్పుడు ఒకటి తప్పు చేస్తే వాళ్ళ ఇంటిల్లిపాదికి వాడి వల్ల నష్టం, అది వాడు గుర్తించటంలా. పాపాత్ములు అన్న మాట మనం గమనిస్తే దాన్ని బైబిల్లో దాని అంశం చాలా భయంకరంగా రాశాడు. వారి పిల్లల చెంగులకు కూడా అవి చెంగు యొక్క అంచులకు కూడా ఉంటాయి అని రాశాడు దేవుని వాక్యం. అంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే, దేవుణ్ణి వ్యతిరేకించే, తిరస్కరించే, ఓర్చుకొనలేని ఆ మంచితనాన్ని ఓర్చుకోలేని, మేలు చేసి దాన్ని ఓర్చుకోలేని స్థితిలో ఉంటున్నావా? ఇది నమ్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు. అందుకనే మీరు పాపముతో పోరాడుటలో ఎంత ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? హెబ్రీ పత్రిక గ్రంథకర్త భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ. ఏంటిది అంటే, నీవు ఆ పాపంతో పోరాడాలి అంటున్నాడు. దాని మీద నువ్వు జయం కలగాలి. ఈ జయంలో నువ్వు అక్కడ రాసిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరము, తన యొక్క రక్తము, ప్రాణము ఇవి అర్పించాడు. నీకు అంత పని కూడా లేదు కదా, నువ్వు ఎందుకు నిలవలేకపోతున్నావు? ఆయన నిలిచి నీకు చూపించాడు కదా. అక్కడ రాసిన మాట 4వ వచనం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం, మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అంటే ఒకవేళ మనము ఆ దేవుని కొరకు రక్తం కారినా కూడా పర్వాలేదు, అంత నువ్వు పాపాన్ని ఎదిరించాలి అంటున్నాడు. ప్రియమైన దైవజనమ, దేవుడు ఇది అంత్యకాలంలో ఏర్పడే పరిస్థితిని మన కండ్ల ముందు చూస్తున్నాం. ఇప్పుడు దాన్ని నెరవేర్చిన హతసాక్షులను చూస్తున్నాం. మనం గమనించాలి. మనము ఈ స్టేట్మెంట్ను మనం గమనిస్తే దేవుణ్ణి మహిమపరుస్తున్న బిడ్డలు ఎలా మహిమపరుస్తున్నారు అన్నది, ఆ మహిమను మీరు వ్యర్థం చేస్తున్నారా? ఆ మహిమను కృతజ్ఞత కలిగి విశ్వాసాన్ని, పాపమును విడిచిపెట్టి విశ్వాసాన్ని, పరిశుద్ధతను దేవుని కొరకు ఆ యొక్క తండ్రికి కుమారులుగా, ఎప్పుడు అక్కడ రాశాడు, తండ్రి శిక్షించినట్లు శరీర సంబంధులు ఎలా శిక్షిస్తారో పరలోకమందన్న దేవుడు కూడా అలానే శిక్షిస్తాడు అని తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఈ మాటలు కూడా పరిశుద్ధ గ్రంథంలోని మాటలే కనుక, కుమారుని శిక్షించినట్టు దేవుడు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళని శిక్షిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆశీర్వదించినంత వరకు ఏం ప్రాబ్లం లేదు, అంటే ఏ అబ్జెక్షన్ లేదు. ఎప్పుడైతే దేవుడు కరెక్షన్ చేశాడో అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, చాలా కోపం వస్తుంది. దేవుడు నన్ను ఇట్లా చేస్తాడా అన్న భయంకరమైన నడిపింపులో కూడా వెళ్తున్నాం. ప్రియమైన దైవజనమ, ఒక వస్తువు ఇనుము కొలిమిలో కాల్చబడి అది ఒక వస్తువుగా తీర్చిదిద్దబడుతుంది. అంటే అది కాల్చబడినప్పుడు అది నిప్పుగా మారి, అది సుత్తితో అది మలచబడుతున్నప్పుడు ఎన్ని ప్రెషర్స్లో అది దాని షేప్ను తయారు చేయబడుతుంది. కొలిమిలో మనం గమనించాలి. ఒక ఇనుప కొలిమి పని చేసే చోట మనం గమనిస్తే కానీ అది ఎంత కాల్చబడుతుంది, ఎంత రెడ్డిష్గా ఉంటుంది. అది తిరిగి ఒక వస్తువుగా మలచబడటానికి ఎన్నిసార్లు సుత్తెతో దాన్ని సెట్ చేయబడుతుంది. కానీ దేవుడు అంత నిన్ను సరిచేయాలి అన్న స్థితి కాదు. దేవుడు నిన్ను ఆత్మ చేత సరిచేస్తున్నాడు, వాక్కు చేత సరిచేస్తున్నాడు, పరిశుద్ధతలో నిన్ను బలపరుస్తున్నాడు.
కనుక ప్రియమైన దైవ జన్మ దినం ప్రభువా నీ సన్నిధి నాయన నిన్ను నేను అలా మేము నాయన ఓపికతో విశ్వాసమును నెరవేర్చు నీ కుమారులుగా అందుకనే అక్కడ రాస్తున్న మాట మనం గమనిస్తే నీవు దేవుణ్ణి వెంబడించాలి, దేవుని నడిపింపులో ఉండాలి అంటే ఓపిక ఉండాలి, సహించగలిగిన సహనం ఉండాలి. నీకు పందెంలో అంటే నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు, ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కాబట్టి దాంట్లో గెలవగలిగినట్లు నువ్వు ముందుకు కొనసాగాలి. ఎలా గెలవగలగాలి అంటే పాపమును విడిచిపెట్టి గెలవగలగాలి. దేవుని కొరకు దేవుని మహిమను ప్రచురం చేసేటట్లు నువ్వు గెలవగలగాలి అంటే పరిగెట్టాలి అంటున్నాడు. కనుక అలా నన్ను జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ప్రార్థన దినం, ఉపవాస దిన ఆరాధన ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ గొప్ప కనికరంగల్లా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్యము హృదయంలో ముద్రించి జీవితంలో నెరవేర్చండి నాయన. మీరు తల్లిదండ్రులకు ఏ విధంగా లోబడి ఉంటున్నారో భయభక్తుల కొరకు అంతకన్నా ఎక్కువ లోకంలో మీరు లోబడి దేవునికి పరమతండ్రి అయిన దేవునికి లోబడి ఉండాలి. కనుక లోకంలో బ్రతకాలి అంటే తండ్రి అయిన దేవునికి పరమందున్న తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ఎలా మనం ప్రార్థిస్తున్నాం, ఆ ప్రార్థనను ఆలకిస్తున్న దేవునికి నువ్వు ఎంత లోబడి ఉండాలి, ఏమి ఓపిక కలిగి ఉండాలి, ఎలా పరిగెట్టాలి అన్నది మాటలు నాతో మాత్రం మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు. వాక్యం విని విడిచిపెట్టువారు కాక విని గ్రహించి నెరవేర్చి నిన్ను మయంపరచడానికి నానా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు సహాయం దయచండి. వాక్యపు వెలుగులలో జీవితాలను ముద్రించండి. మహిమ మీకు కలుగునట్టు నీ బిడలు వాక్యం విన్న బిడలు నిన్ను నెరవేర్చి నాయన నీ ఆశీర్వాదాలను పొందుకున్నట్లు అలాంటి మహిమ మీకు కలుగునట్లు కృప చూపండి. నాతో మాట్లాడిన మాటలు బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. ప్రార్థనా దినం, ఉపవాస దినం యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. ఆయన నీ బిడ్డలను దర్శించండి. మోకాళ్ళు వేసి మిమ్మల్ని సమీపిస్తున్న బిడ్డలు భయభక్తులతో ప్రార్థనతో వాక్య ధ్యానంతో సమీపిస్తున్న బిడ్డలను మీరు ప్రత్యేకంగా దర్శించండి, దీవించండి, సమకూడి మేలు జరిగించండి. మీ క్షమాపణ, ఆశీర్వాదం, స్వస్థత, ఆత్మ నడిపింపు, వినయ విధేయతలు, భయభక్తులలో నాయన బలంగా ముద్రించండి. యెహోవా స్వాస్థ్యం భూమి మీద ఆయన కుమారులు కుమార్తెలుగా దీవించి ఆశీర్వదించండి. సమకూడి మేలు జరిగించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఆయురారోగ్య ఐశ్వర్యం, ఆయుష్, ఆత్మ నడిపింపు దయచండి. సమకూడి మేలు జరిగించండి. అవసరతలు అక్కర్లు తీర్చండి. ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. నీ బిడ్డలకు నీ సన్నిధి కాపుదలు తోడుగుంచండి. క్షేమం, ఆశీర్వాదం దయచేయండి. విద్య, ఉద్యోగం, ల్యాబ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం మూలంతలు పొలిపి చేయండి. సమకూడి మేలు జరిగించండి. నాయన విద్యలో విజయాన్ని ఇచ్చారు, కృతజ్ఞతలు. నాయన ఉద్యోగాన్ని అనుగ్రహించండి. నాయన ఉద్యోగం పొందిన బిడ్డలు వివాహంలో నాయన సాటి అయిన సహాయం దయచేయండి. నాయన వారు గృహము, సంసారం, గర్భఫలం, చేతి పని కష్టార్జితంగా వర్ధిల్ల చేయండి. అలాంటి నడిపింపులో బిడ్డలు నాయన నీ వైపు చూస్తూ తమ యొక్క జీవిత పరుగును నాయన గెలుపొందే రీతిగా నాయన పరిగెట్టడానికి నేర్పండి. ఓపికను, సహనమును, విజయమును, ఆశీర్వాదమును, ఆత్మ నడిపింపును మీరు ఈ ప్రార్థన దినం బిడ్డలకు అనుగ్రహించండి. సమకూడు మేలు జరిగించండి. దుష్టుని ప్రతిక్రియ లయపరచండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. దైవ సన్నిధి, ఆత్మ నడిపింపు నాయన నీ నామమును బట్టి మోకరించి ప్రార్థన చేయి. ఎందు భయభక్తులు కలిగి ప్రతి బిడ్డకు మెండుగా కాపుదల సమకూడు మేలు జరిగించినట్టు నాయన తోడుగుంచండి. సమకూడు మేలు జరిగించండి. దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. నీ బిడ్డలకు విజయం కలుగును గాక. నాయన నీకు మహిమ కలుగునంతగా దైవ సన్నిధి నాయన మనసులను, హృదయం, శరీర ఆత్మలను ఏలును గాక. నాయన మీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. తిరిగి ఇలాగూ నిన్ను సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చు. విజయాలుగా ఆశీర్వదించు. సమకూడు మేలు జరిగించు. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్.
దైవాశీర్వాదం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సాహసం, తోడు నీడ కాపుదల, ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని నెరవేర్చి దేవుని మహిమపరిచి ఆత్మ సంబంధమైన తలంపులు, క్రియల, ఆలోచన, నడిపింపుతో పరమ తండ్రిని మహిమపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేండును గాక. ఆమేన్. చేతులెత్తి చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించుము. మమ్మ శోధనలో తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. చేతులెత్తి చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకున్నాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. హిమాయి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమవశంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏళ్ళను గాక, సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, వంశదాయ్ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.